ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మా బాబుకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమి ఇస్తానో నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను. దీంట్లో అయితే 2 పిడికిళ్ళు సఫోలా ఓట్స్ అయితే వేసానండి. ఈ ఓట్స్ అయితే 2 పిడికిళ్ళు వేసాను. దాంతోపాటు చూసారా చిన్న చిన్న ముక్కలు చేసిన ఖర్జూరాలు ఒక 3, దాంతోపాటు తేనె ఒక 1.5 స్పూన్ వేసాను. ఈ బౌల్లోనే వేసాను. తర్వాత దీంట్లో పీనట్ బటర్ ఒక స్పూన్ కలుపుకోవాలి. ఈ బటరు ప్రోటీన్ అండి, మంచి ప్రోటీన్ ఇది. 1 స్పూన్ వేస్తాను. 1 స్పూను పీనట్ బటర్ వేసుకోవాలి దీంట్లో. నెక్స్ట్ మనం చూడండి, అరటిపండ్లు ఈ విధంగా స్లైసెస్ కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా పాలు, ఒక చిన్న గ్లాస్ అనుకోండి పాలు వేసేసుకొని దీన్ని ఈ విధంగా మెత్తగా, మరీ మెత్తగా కాకుండా జస్ట్ అన్నీ కలిసేలాగా, పీనట్ బటరు, బనానా ఇవన్నీ కలిసేలాగా ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు. రోజు బ్రేక్ఫాస్ట్కి ఇదే ఇస్తానండి నేను. మనం పెద్దవాళ్ళైనా తీసుకోవచ్చు, పిల్లలకు పెట్టినా చాలా మంచిదండి, ఇష్టంగా తింటారు. తేనె వేస్తాం కాబట్టి మంచి రుచి వస్తుంది. తేనె కంపల్సరీ వేసుకుంటే బాగుంటుంది, మన హెల్త్కి కూడా మంచిదే కదా. ఇవన్నీ హెల్త్కి మంచిదే, ప్రోటీన్ ఫుడ్ అండి. ఈ విధంగా అన్నీ కలిసేలాగా స్మాష్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కాసేపు. అప్పుడు కేక్ లాగా అయిపోతుంది, ఇష్టంగా తింటాడు మా వాడు రోజు ఇది. పైగా జిమ్కి వెళ్తున్నాడు కాబట్టి జిమ్ ట్రైనర్ ఇచ్చిన డైట్ ఇది. ఆ ట్రైనర్ ఎలా చెప్తే అలా ఫుడ్ ఫాలో అవుతాడు. ప్రతిరోజు ఇంకా ఇడ్లీలు దోశలు ఏం తినడండి, ఇదే తినేది. ఇది రెడీ అయిపోయింది. దీంతో పాటు పొద్దున్నే ఏదైనా ఒక ఫ్రూట్, ఈరోజైతే డ్రాగన్ ఫ్రూటు, మామూలుగా మామిడి పండు ఉంటే మామిడి పండు, అరటిపండు ఉంటే అరటిపండు. ఆల్రెడీ అరటిపండు దీంట్లో వేస్తాం కాబట్టి వేరే ఫ్రూట్ ఏదైనా ప్రిఫర్ చేస్తారు, జామ పండు కానీ. ఈరోజైతే డ్రాగన్ ఫ్రూటు. ఇది మా బాబుది డైలీ బ్రేక్ఫాస్ట్. ఇది తీసుకెళ్ళి నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. వాడు జిమ్ నుంచి రాగానే తినేస్తాడండి. ఈ విధంగా ఒక 10 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచేస్తే మంచిదండి. ఇంకా ఈ ఫ్రూటు తినేస్తాడు.